నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వండర్ బ్లాగ్స్. మేము ఈ రోజు నుంచి మీకు ఫేమస్ ప్లేసెస్ అన్నిటిని మీకు చూపిస్తాం. ఆ ప్లేసెస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఎలా చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, ఈ ఫోటోలో ఉన్న చర్చ్ దగ్గరికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. కేరళలోని ఎటు చూసినా కూడా వాటర్ కనిపిస్తుంది. మేము ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ పైన నుండి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి పోతంపూడి బ్రిడ్జ్ మాట. సో ఈ బ్రిడ్జ్ నుండి మేము బైక్ మీద వెళ్తున్నాం. ఇటు రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉంటుంది. చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఈ బోట్స్ అన్నీ కూడా. కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ బోట్స్ చూడడానికి అయితే. సో మేము ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇటు చూసిన గ్రీనరీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ బోట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మీకు. వీడియో క్లారిటీ కొంచెం తక్కువగా ఉన్న అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా వెళ్తున్నాం. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి చూడడానికి. పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు చూసిన గ్రీనరీ బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు అయితే ఎలా ఉంటుందో అక్కడ సేమ్ ఇక్కడ కూడా కొంచెం ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ చాలా చర్చెస్ ఉంటాయి. చూసారా, మేము ఏ చర్చ్కి అయితే రీచ్ అవ్వాలనుకున్నామో ఆ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఫ్రంట్ సైడ్ మాట రోడ్ చూస్తున్నారు కదా. సో ఈ చర్చ్ దగ్గరికి అయితే మేము ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే స్టాచ్యూస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఒక స్టాచ్యూ, రైట్ సైడ్ ఒక స్టాచ్యూ. మేరీ మాత స్టాచ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు. స్టాచ్యూస్ చూసి మేము చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ చర్చ్. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం అన్నమాట చర్చ్ దగ్గరికి. సో ప్రేయర్స్ అయితే అయిపోయినట్టున్నాయి. సో ఇక్కడ ఎంట్రన్స్లో మేరీ మాత స్టాచ్యూ ఒకటి ఇక్కడ రాళ్లతోటి ఇక్కడ పెట్టారు. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాళ్ళు ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ క్యాండిల్స్ అవి వెలిగించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా రకాల చెట్లు మొక్కలు అయితే ఉన్నాయి చూడడానికి. సో అవుట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. దీన్ని ధ్వజస్తంభం అంటారు. కేరళలోని ప్రతి ఫేమస్ చర్చ్ దగ్గర, పెద్ద చర్చెస్ దగ్గర కంపల్సరీగా ఈ ధ్వజస్తంభం అనేది ఉంటుంది. మీరు ఏ చర్చ్ దగ్గర చూసినా మీకు కనిపిస్తుంది. సో ఇది ఎంట్రన్స్ చర్చ్. మేము చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. లోపల అయితే చూడడానికి చాలా బాగుంది. ప్రేయర్ జరగట్లేదు కాబట్టి ఎవరు లేరు. మేము వెళ్ళి కొంతసేపు ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకుని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియోస్ తీస్తున్నాం. అంటే కొన్ని చర్చెస్లో వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు. సో ఇక్కడ చర్చ్ వాళ్ళని, ఇక్కడ లేడీస్ ఉంటే వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని మేము వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. చూడండి, చర్చ్ లోపల చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే ఇక్కడ పెట్టారు. జీసస్ స్టాచ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ మలయాళంలో బైబిల్ కోట్స్ అనేవి ఇలా డిస్ప్లే చేశారు. చర్చ్ లోపలంతా కూడా చూడడానికి చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చర్చ్ లోపల. చూడండి, మలయాళంలో బైబిల్ కోట్స్ అనేవి ఇలా డిస్ప్లే చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ ఫర్నిచర్ కూడా చాలా బాగా రియలిస్టిక్గా చేశారు.
చూడ్డానికి చాలా అందంగా అయితే ఉంది. చాలా బాగున్నాయి ఇవన్నీ చూడడానికి. ఫర్నిచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి మన చర్చెస్లో కూడా చూస్తుంటాం కదా, బైబిల్ వాక్యం చదవడానికి కానీ అక్కడ నుంచుని. సో ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ క్యాండిల్స్ పెట్టి ప్రేయర్స్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ చాలా రకాల క్యాండిల్స్ పెట్టి ప్రేయర్స్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ సైడ్ని చూస్తే ఒక చైర్ స్పెషల్గా పెట్టారు, మరి ఎందుకు పెట్టారో మాకైతే తెలియదు. సో ఇంకా బయట సైడ్ చూస్తున్నాం. బయట సైడ్ అయితే ఇలా ఉంది. ఇంకా లోపల చూసుకొని మేమైతే ఇంకా నెక్స్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే బయటకు వచ్చేస్తున్నాం. చూడండి ధ్వజస్తంభం ప్రతి చర్చ్ దగ్గర అయితే ఉంటుంది. చూడండి మొత్తం వాల్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అందరూ ప్రేయర్కి వెళ్తున్నారు లేడీస్. సో ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి పోర్ట్ కొచ్చిలో ఉంది. మేమైతే పోర్ట్ కొచ్చి వచ్చి ఈ చర్చ్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వేరే చర్చ్కి అయితే మేము అక్కడ చర్చిలో ఉన్న వాళ్ళని అడిగి వెళ్తున్నాం నెక్స్ట్ చర్చ్ దగ్గరికి. చూసారు కదా ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయో చూడడానికి. చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. చాలా గ్రీనరీగా ఉన్నది. ఇక్కడ అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం చాలా వేడిగా ఉంది. ఇక్కడ నవంబర్ నుంచి కొంచెం చాలా ఎండగా ఉంటుంది. సమ్మర్ సీజన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మన సైడ్ అయితే చలికాలం. సో ఇక్కడ అయితే సమ్మర్ సీజన్ అన్నమాట. చూడండి ఇక్కడ హౌసెస్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ హౌసెస్ అంటే చాలా ఇష్టం నాకైతే. న్యూ ఇయర్కి అందరూ కూడా ఇలాగా రోడ్డు పైన విషెస్ రాసుకున్నారు చాలా ప్లేసెస్లో. చూడండి మేము ఇంకా నెక్స్ట్ చర్చ్కి వెళ్ళే దారిలో ఈ హౌసెస్ ఉన్నాయి. హౌసెస్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మోడల్గా కొంచెం బయట సైడ్ చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మన సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇటు సైడ్ అయితే కొంచెం బాగుంటాయి. పైన ప్రతి ఇంటికి కూడా పైన రేకు టైపు షెడ్ టైప్ వేస్తారు. ప్రతి ఇంటి దగ్గర అట్లా రేక్ అయితే వేసుకుంటారు. ఇక్కడ వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి అలా వేసుకుంటారు అనుకుంటా. సో ఈ హౌసెస్ అన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. చాలా వేడిగా అయితే ఉంది. వేడిలోనే మేమైతే అలా వెళ్తున్నాం. హౌసెస్ నేను కూడా పెద్ద అయిన తర్వాత కట్టుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి హౌసెస్ కట్టుకుని. నేనైతే ఖచ్చితంగా ఇలాంటి హౌసెస్ కట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అంత పెద్ద కార్స్ బైక్స్ అన్ని వెళ్తున్నాయో. ఇక్కడ చూడండి ఇంత పెద్ద హౌస్ ఉంది. దీన్ని ఒకసారి ఇలాంటి హౌస్ నేను కట్టుకుంటాను ఫ్రెండ్స్. నిజంగా నాకు ఈ హౌసెస్ బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కార్స్ బోల్డ్ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మేము కూడా వెళ్తున్నాం చూస్తూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోల్డ్ చెట్లు అన్నీ ఉన్నాయి. ప్రతి ఇంట్లోనే మాత్రమే చెట్లు ఉన్నాయి, బయట అయితే అసలు లేవు. చూడండి ఫ్రెండ్స్ బోల్డ్ ఇళ్ళల్లో బోల్డ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద అయితే న్యూ ఇయర్ కోసం హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు ఫ్రెండ్స్. మేము కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కార్స్ అవన్నీ వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పెద్దగా ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్లు ఉన్నాయి. ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చెట్లకి ఏదేదో కట్టేసి ఉంచారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్లు ఉన్నాయి. మేము కూడా అలా వెళ్తున్నాం. నెక్స్ట్ మేము ఏ చర్చ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ చర్చ్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాం. చూసారు కదా అవుట్ సైడ్ ఎట్లా ఉందో. సో చర్చ్ నేమ్ వచ్చేసి శాంటా క్రూజ్ చర్చ్ నేమ్ కనిపిస్తుంది కదా. ఈ చర్చ్ దగ్గరకు అయితే మేము వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అన్నమాట.
సో ఓల్డెస్ట్ చర్చ్ ఇది కేరళలోనే. ఇది కూడా ఫోర్ట్ కొచ్చిలోనే ఉంది. ఇది కేరళలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అన్నమాట. సో మేము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. దీనికి 3 ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి. సో మేము ఇటు సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ చర్చ్ నేమ్ చెప్పాను కదా ఆల్రెడీ, శాంటా క్రూజ్ చర్చ్ మాట. ఇది చాలా ఓల్డ్ చర్చ్ ఇది. ఈ చూడండి, ఇటు సైడ్ ఒక గేట్ అయితే ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పినట్టు ఈ చర్చ్ దగ్గర కూడా ధ్వజస్తంభం అన్నది మీకు కనిపిస్తుంది. సో మేము ఇక్కడ సో ఇది ఎంట్రన్స్ చర్చ్ మాట. సో ఇటు సైడ్ కూడా ఒక గేట్ అయితే ఉంది. అటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా, మరి మాకైతే తెలియదు. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కాబట్టి. సో చూసారు కదా, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది మెయిన్ ధ్వజస్తంభం అనేది. ప్రతి చర్చ్ దగ్గర ధ్వజస్తంభం అన్నది ఇక్కడ కంపల్సరీగా ఉంటుంది. చూడండి, ఇది చాలా ఓల్డ్ చర్చ్ అన్నమాట. దానిపైన ఈ చర్చ్ ఎప్పుడు నిర్మించారు అనేది దాని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సరిగా వీడియోలో కనిపించట్లేదు, కానీ దీన్ని సెప్టెంబర్ 1902 సంవత్సరంలో దీన్ని కట్టడం జరిగింది. సో మేము అక్కడ ఉంటే తెలుసుకున్నాం. దీని హిస్టరీ కూడా మనకి గూగుల్లో వస్తుంది. సో దీనికి రైట్ సైడ్ మేము వచ్చి ఒకసారి చర్చ్ అంతటిని కూడా చూడడానికి మేము బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం. ఇది చాలా ఓల్డ్ చర్చ్ చూస్తున్నారు కదా. ఇది ఫ్రంట్ సైడ్, మరి ఇందాక ఫస్ట్ చూసింది అది ఫ్రంట్ సైడ్ అయితే తెలియదు, కానీ కొంచెం ఒకలాగానైతే ఉంది. మా అభి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఫ్రంట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చాం. చర్చ్ మొత్తం ఒకసారి రౌండ్ వేస్తూ చూస్తున్నాం అన్నమాట. చూస్తూ వస్తున్నాం. ఈ చర్చ్ అంతా చూడడానికి చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చర్చ్ చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది. చర్చ్ చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఒకసారి. సో కేరళలో చాలా చర్చెస్ చాలా బాగుంటాయి. చాలా ఎక్కువ చర్చెస్ ఉంటాయి అన్నమాట కేరళలో. సో ఇక్కడ దీన్ని కొత్తగా పెట్టినట్టు, ఇది కొత్తగా అయితే ఇక్కడ కట్టినట్టున్నారు. మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంది అక్కడ. సో ఇది ఇటు సైడ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా పెద్ద చర్చ్ ఇది. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. మేము కూడా యూట్యూబ్. సో ఇది మేరీ మాత స్టాచ్యూ ఉంది అక్కడ. సో ఇది ఓవరాల్గా ఇది చర్చ్ అన్నమాట. సో బాగుందని అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా ఇది చర్చ్ వీడియో. నెక్స్ట్ వీడియో